హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు బీరకాయ పచ్చడిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇది చాలా తేలికగా చేసుకోవచ్చు, కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇది అన్నం, చపాతీలోకి, దోశల్లోకి సూపర్ కాంబినేషన్. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు బీరకాయలను తీసుకున్నాను. ఇలా ఫ్రెష్గా ఉన్న బీరకాయలను తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసుకున్న బీరకాయలను ముందుగా అయితే మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం తొక్కను తీసేసుకోవాలి. మనకు బీరకాయ అనేది లేతగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. లోపల గింజలు అనేవి ఉంటే టేస్ట్ అంత బాగుండదు పచ్చడికి. ఇలా మొత్తం మనము పీల్ ఆఫ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం తొక్క తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొదటి భాగాన్ని అలాగే చివరి భాగాన్ని కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు చాలా ఈజీగా తేలికగా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోవాలి. ఆయిల్లో మనం ఈ పప్పులన్నీ బాగా వేయించడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో కూడా మంచిగా ఫ్రై అవుతాయి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది పప్పులు ఇలా వేయించుకోవడం వల్ల. తర్వాత మనం ఇలా పప్పులు అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా కలర్ చేంజ్ కావాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం మరి కాస్త ఆయిల్ అనేది వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకొని వాటర్ మొత్తం పోయే వరకు బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయలో ఉన్న పచ్చిదనం మొత్తం పోయే వరకు బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు బీరకాయ కర్రీ అనేది కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం బాగా కలుపుకుంటూ క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. మనకు బీరకాయలో నుంచి వాటర్ అనేది ఇలా వస్తాయి. ఈ వాటర్ మొత్తం పోయే వరకు బాగా కలుపుకుంటూ బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని ఇలా ఉడికించుకోవాలి. వాటర్ అనేది మొత్తం పోవడం వల్ల మనకు పచ్చిదనం అనేది మొత్తం పోతుంది. బీరకాయలో ఉన్న పచ్చిదనం మొత్తం పోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. బీరకాయలు ఎప్పుడు కర్రీ కాకుండా కాస్త టైంలోనే ఇలా పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కర్రీ కన్నా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. బీరకాయ అనేది ఉడికిన తర్వాత మనం కాడలతో సహా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా కాడలతో సహా వేసుకోవచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వాటర్ అనేది మొత్తం పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. కాస్త బరకగా పట్టుకోవడం వల్ల మనకు పప్పులు అనేది పంటికి తగులుతున్నప్పుడు తింటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా క్యాప్ పెట్టేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయలను అలాగే కొత్తిమీరను కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని, బీరకాయలు అనేది లేతగా ఉండడం వల్ల మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మనం పప్పులు కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు అలాగే శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇలా మొత్తం పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పోపులో వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటకాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.